ఎంతోమందికి మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం. ఇదొక విచిత్రమైన స్టోరీ, వింత స్టోరీ. వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వస్తుందంటే వాళ్ళు కూడా నమ్మలేరు. ఇప్పుడు కూడా నమ్మట్లేదు వాళ్ళు. దివ్యా రెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు వరంగల్ నుంచి మన దగ్గరికి వచ్చారండి. మార్చి 15, 2024 మన దగ్గరికి వచ్చారు. అప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ పొజిషన్ ఏంటంటే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోను 30 ఉంది. ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ 30 వైఫ్కి. అలాగే ప్రొజెస్ట్రాను 0.1, ఈస్ట్రోజన్ 36. ఇలాంటి హార్మోన్ డిస్టర్బెన్స్ తర్వాత పక్కన పెడితే ఆవిడకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, హైపోథైరాయిడిజం. థైరాయిడ్కి 100 పవర్ వాడుతున్నారు, 100 పవర్ బిళ్ళ వాడుతున్నారు. పైగా షుగర్ ఉంది, డయాబెటిక్, దానికి సంబంధించి మందులు వాడుతున్నారు. ఇలా షుగరు, థైరాయిడు ఇవన్నీ కాకోకుండా మరలా గాల్ బ్లాడర్లో రాళ్ళు కూడా ఉన్నాయి. అసలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళేమో ప్రెగ్నెన్సీ రావడం కష్టం అని చెప్పి ఐయుఐలు చేద్దాము అని చెప్పి ఒక ఐయుఐ చేశారు. అది ఫెయిల్ అయిన తర్వాత ఇక ఐయుఐలు కూడా పనిచేయవమ్మా, నువ్వు ఐవీఎఫ్ డోనార్ అండానికి వెళ్ళడం బెటరు, నీకు అండాలే బాగోలేదు, పైగా నీకు గర్భసంచి లాప్రోస్కోపీ చేసినప్పుడు గర్భసంచి లోపల ఉన్న ట్యూబులు మూసుకుపోయి ఉన్నాయి, ట్యూబులు బ్లాక్లో ఉన్నాయి, కాబట్టి నీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు, ఐయుఐ ద్వారా కూడా రాదు, ఐవీఎఫ్కి వెళ్ళడం బెటరు, అది కూడా డోనార్ అండంతో వెళ్తేనే నీకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వయసు కూడా పెరిగిపోయింది, నీకు అండాలు ఇప్పుడు ఉండే ప్రసక్తి తక్కువ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. వయసు వచ్చేటప్పటికి 30 ఏళ్ళు వచ్చినాయి అనేటప్పటికీ ఇక వాళ్ళు ఆ మాట అనేటప్పటికి ఆవిడలో భయం పట్టుకుంది. ఏం చేయాలని చెప్పి యూట్యూబ్లో వీడియో చూస్తూ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్ని నెలలు అంటే వాడింది? 4 months. 4 months వాడారు. 4 months తర్వాత ఆవిడ ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఎలా వచ్చింది? ఐవీఎఫ్ ద్వారా రాలేదు, డోనార్ వల్ల రాలేదు, ట్యూబులు 2 మూసుకుపోయినాయి కదా, న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా మళ్ళీ ట్యూబుల్లో రాలేదు, ఎక్టోపిక్ కాదు, గర్భసంచిలో వచ్చింది. మరి దీన్ని ఏమంటారు? మ్యాజిక్ అంటారా అనరా? మ్యాజిక్ అంటారు కదా. ప్రపంచంలోని అందరు డాక్టర్లు ఐవీఎఫ్ డోనార్ అని చెప్తే, అది కూడా వస్తుందో రాదో నో గ్యారంటీ అని చెప్తే, ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఐవీఎఫ్ లేకుండా, డోనార్ అండం లేకోకుండా, ట్యూబులు ఓపెన్ అయ్యి, మరి అక్కడ షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఎఫ్ఎస్హెచ్ 30 ఉన్నా, థైరాయిడ్లో 100 పవర్ వాడుతున్నా, షుగర్కి ఇన్సులిన్ వాడుతున్నా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. వాళ్ళ నాన్నగారు వచ్చారు, దివ్యారెడ్డి గారు నాన్నగారు విక్రమ్ రెడ్డి గారు. వారి మాటల్లో విందాం. ఆయన ఎన్నోసార్లు బిడ్డకి మరి ప్రెగ్నెన్సీ కోసం చాలా చోట్ల పాపం తిప్పారు. ఏదో ఒక రకంగా బిడ్డకు ఒక సంతానం కలిగితే మరి పిల్ల సంతోషంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కడ చెప్తే డాక్టర్లు అక్కడల్లా తిప్పి ఎంత ఖర్చు అయితే అంత మరి ఖర్చు అంతా భరించి ఈ రోజు వరకు తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన మరి సంతానం కలిగిందనేటప్పటికి ఆనందాన్ని ఆపుకోలేక ఆ బిడ్డ నిలుపుకోవడానికి మరి డాక్టర్ గారు మందులు వాడాలని, హైదరాబాద్ నుంచి బిడ్డ రాలేదు కాబట్టి ఆయన మందులు వచ్చి తీసుకెళ్ళడానికి ఆయనే వచ్చారు. అక్కడ బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు అన్నీ అక్కడే చేయించమన్నాం, అక్కడే చేయించారు. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించిన టెస్టులన్నీ చేయమన్నాం. షుగర్కి సంబంధించిన టెస్ట్ వేస్తే HbA1c 7.1 వచ్చింది, షుగర్కి సంబంధించింది HbA1c. సరే, అక్కడ డాక్టర్ గారు, షుగర్ డాక్టర్ గారు ఎలాగ ఇన్సులిన్ పెట్టారు. థైరాయిడ్కి సంబంధించింది చేశారు, థైరాయిడ్కి కూడా డాక్టర్ గారు పెట్టారు. షుగర్కి సంబంధించింది, థైరాయిడ్కి సంబంధించింది, ఇదిగో థైరాయిడ్ 5.2కి వచ్చింది. మన దగ్గర వాడిన తర్వాత 5.2 అంటే కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించింది, ఇదిగో స్కానింగ్ చేయాలి కదా, ఎక్కడొచ్చిందో తెలియాలి కదా, దాని గురించే స్కానింగ్ కూడా చేస్తే ఎన్ని వారాలు? 6 వారాల 2 రోజులు అని వచ్చింది. 6 వారాల 2 రోజులు. సో ఈ రకంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఇదిగో స్కానింగ్ రిపోర్ట్లో కూడా బిడ్డ కనపడుతుంది క్లియర్గా. జెస్టేషనల్ శాక్ వచ్చింది, అందుట్లో చక్క యోగ్ శాక్ ఇవన్నీ కనపడుతుంది స్కానింగ్ రిపోర్ట్లో కూడా. చెప్పాలి విక్రమ్ రెడ్డి గారు, అసలు ఏ దేవుడు మిమ్మల్ని ఆ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు తీసుకొచ్చాడు? ఏ రకంగా నీ బిడ్డ కన్నీళ్ళను తొడవడానికి ఆ దేవుడు ఎన్నాళ్ళకి కనికరించాడు? మరి ఇక్కడికి వచ్చాక మీరు ఏమని అనుకున్నారు? అసలు ఇట్లా బయటంతా ఇట్లా ఐవీఎఫ్లు అంటున్నారు, ట్యూబుల్ బ్లాక్ అంటున్నారు,
షుగర్లు అంటున్నారు, థైరాయిడ్లు అంటున్నారు, వయసు అయిపోయింది అంటున్నారు, ఎఫ్ఎస్హెచ్లు పెరిగిపోయినాయి, ఈస్ట్రోజన్ తగ్గిపోయింది, ప్రొజెస్ట్రాన్ పడిపోయింది, మట్టంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ప్రెగ్నెన్సీ రాదమ్మా, వేరే వాళ్ళ అండానికి వెళ్ళడం బెటర్ అమ్మా అన్నప్పుడు తండ్రిగా మీరు ఎంత బాధపడ్డారు. ఇవన్నీ కూడా మీరు మరి అన్నీ అనుభవించిన వాళ్ళే. నీళ్ళగానే ఇంకా ఎంతోమంది ఇంకా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ధైర్యం కలుగుతుంది, మీరు చెప్పే మాటలు ధైర్యం కలుగుతాయి. మరి అక్కడ డాక్టర్లు ఐవీఎఫ్ డోనార్ అంటే ఆ పిల్ల కూడా ఎంత సతమతమైంది, మీరు ఎంత బాధపడ్డారు, అటు భర్త ఎంత బాధపడి ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. ఇవన్నిటి నుంచి ఇప్పుడు దేవుడు మీ అందరినీ ఒక వీడియో ద్వారా ఇక్కడికి లాక్కొచ్చి ఆ మందులు వాడేటట్టు చేసి కేవలం 4 నెలల్లోనే, అది కూడా మందులతోనే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేటట్టు చేశాడు. మరి ఏ దేవుడు అనేది మేము కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్తే ఇలాంటి మార్గం ఒకటి ఉందని మిగతా వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళలో కూడా ధైర్యం కలుగుద్ది. మీ మాటలే వాళ్ళలో కూడా ఒక అమృతంలాగా వాళ్ళకి పనిచేస్తాయి, వాళ్ళకి ధైర్యాన్ని కలిగిస్తాయి. నమస్తే డాక్టర్ గారు. నిజం చెప్పాలి ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని. కొన్ని వందల మంది స్టూడెంట్స్ ముందు మాట్లాడే వాళ్ళు అనర్గళంగా గంటలు కానీ నా కూతురు విషయానికి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద డే మనం బయట ఎంతైనా మన పిల్లలు అనేసరికి చాలా అవుతాం. సో మా అమ్మాయికి 24 ఇయర్స్కి మ్యారేజ్ చేశాను. సో 24 ఇయర్స్ మ్యారేజ్ కాగానే జస్ట్ 2 మంత్స్లోనే తను కన్సీవ్ అయింది. వితిన్ 2 మంత్స్లోనే కన్సీవ్ కావడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం, 3 మంత్స్లోనే మళ్ళీ అబార్షన్ కావడం. 3 మంత్స్ వరకు ఎవ్రీథింగ్ ఫైన్, డాక్టర్లు చాలా హెల్తీ బేబీ, ఎవ్రీథింగ్ బాగుంది, ఏ ప్రాబ్లం లేదు. ప్రతిసారి స్కానింగ్ చేసి అన్నీ బాగున్నాయి. అప్పటికి తనకి షుగర్ ప్రాబ్లం లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇమ్మీడియట్గా మళ్ళీ వితిన్ ఒక 5-6 మంత్స్ గ్యాప్లోనే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అట్లా కంటిన్యూస్గా సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు. మళ్ళీ కొన్ని ఇంజెక్షన్స్ అని, ఇక డాక్టర్స్ మళ్ళీ హార్మోన్ ఫస్ట్ ఫెయిల్ అయింది కదా అని వాళ్ళు 5th మంత్ వరకు లాక్కొచ్చారు. 5th మంత్ అప్పటి వరకు బాగుంది, కాంగ్రెస్ బాగుంది, ఎప్పుడు ఎవ్రీ మంత్ స్కాన్ చేసేవాళ్ళు, లాట్ ఆఫ్ మనీ నేను స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాను, అంతా బాగుంది, శ్రీమంతం చేశాం. జస్ట్ 15 డేస్లోనే మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ అబార్షన్ అయిపోయింది. ఏంటి అంటే ఏం చెప్పారు డాక్టర్, సడన్గా ఓపెన్ అయిపోయింది, బిడ్డ అయిపోయింది అంటారు. అలా మళ్ళీ నెక్స్ట్ థర్డ్ కూడా మళ్ళీ వితిన్ కొద్ది రోజుల్లోనే, అంటే మళ్ళీ 2-3 మంత్స్లోనే మళ్ళీ కన్సీవ్ అయింది. ఇమ్మీడియట్గా థర్డ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. 6 మంత్స్ వరకు 4th మంత్లో స్టిచెస్ వేశారు. తను మంచి మేడం చెప్పుకుంటూ వెళ్ళారు. ఎవ్రీ టైం మెడిసిన్స్, ఏదో వీక్కి ఒక ఇంజెక్షన్, హార్మోన్ ఇంజెక్షన్ అని అన్నీ చేశారు. అక్కడ థైరాయిడ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. థర్డ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తే దానికి మెడిసిన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ 6 మంత్స్ అయిపోయింది. ఇంకొక 15-20 డేస్ ఉంటే పాప చేతికి వచ్చేది. సో ఆల్ ఆఫ్ సడన్గా ఓపెన్ అయిపోయింది. ఏంటంటే ఎవరు చెప్పారు, అప్పటికి చాలా మేము నర్వస్ అయిపోయాం, మా మేడం బాగా నర్వస్ అయిపోయింది. అయ్యో పాప మరి కంటిన్యూస్గా సడన్గా అయిపోతున్నాయి. అదే టైంలో కరోనా వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే కొంత గ్యాప్ తీసుకుంటారని ఒక 6 months గ్యాప్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకునే టైంకి ఐఎంయూ ఏదో తగ్గిపోయింది, ఇది కష్టం అది కష్టం అని కాలేదు. ఒక 6 months ట్రై చేసినా కాకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐఎంయూ పడిపోయింది, హార్మోన్స్ ఇది ఉంది. అదే టైంలో మళ్ళీ షుగర్ అటాక్ అయిపోయింది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ జనరేట్ అయిపోయినాయి. అక్కడి నుంచి తగ్గుకుంటూ వచ్చింది. ఎంత ట్రై చేసినా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మందులు వాడినా కాలే. ఒక స్టేజ్లో డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా నేచురల్ ప్రెగ్నెన్సీ కష్టం అమ్మాయికి, మీరు వెళ్ళండి ఐయూకో ఏదో ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళండి అన్నారు. ఆడికి వెళ్తే ఏంటి సరే ఐయూ అంటున్నారు కదా, ఒకసారి ట్రై చేద్దామని ఐయూ చేసాం. ఇది కాదు ఐవీఎఫ్ అది ఇది బాబు, నీ ఐఈఎఫ్ వద్దు ఏదొద్దు, ఎట్లయితే ఎట్లయింది, ఆ భగవంతుని దయ అనుకున్నాం. అదే టైంలో మా మేడం తను చూస్తుంటే డాక్టర్ గారు వీడియో చూశారు. చూస్తూ నాకు వద్దమ్మా ఇవన్నీ వదిలిపెట్టి, ఎక్కడి నుంచి ఒక పాపో బాబో మంచి అమ్మాయిని తీసుకొచ్చిపోయింది, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తాము అది అని డిసప్పాయింట్ అయ్యాను. లేదు ఒక్కసారి చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే తను ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాను నేను. డాక్టర్ గారు ఎంతసేపు ఏది చెప్పినా కానీ మాయలు మర్మాలు మంత్రాలు ఆకాశం నుంచి ఏదో విభూతులు ఇవ్వట్లేదు మనం. సో మెడిసిన్స్ ఇస్తాం. ఆ చెప్పే విధానం ఏంటంటే కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టుగా ఉండాలని క్రిములు ఇలా వాడుతున్నారే కానీ ఎందుకు పోతుందో ఇప్పటికీ ఏ డాక్టర్ చెప్పలేదు.
ఆల్ ఆఫ్ సడన్ 6 months వరకు క్యారీ అయ్యి అప్పటి వరకు కర్వెక్స్ మంచి 5 centimeters ఉంది, ఆల్ ఆఫ్ సడన్ ఎట్లెందుకు వెళ్ళిపోతుంది. అవన్నీ ఏంటంటే ఎవరికి అంటే మాకు వాళ్ళ హార్మోన్ ఇంజెక్షన్స్ అవి ఇవి వాళ్ళ ట్రెడిషనల్ ట్రీట్మెంట్లో వాళ్ళు చేసేవాళ్ళు. సరే ఒక్కసారి వెళ్దామని అనుకున్నాం, అన్ని హోప్స్ వదిలేసాం. అండ్ మోరోవర్ ఇక్కడ నేచురల్ ప్రెగ్నెన్సీ అంటున్నారు, వై షుడ్ వి గో, ఎందుకు ఒకసారి వెళ్ళొద్దామని వెహికల్ తీసుకొని మా మేడం నేను పిల్లలు తీసుకొని వచ్చాను. మా అల్లుడు నమ్మలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్, లేదు మా బలవంతం మీద వచ్చాము ఇక్కడి వరకు. మెడిసిన్స్ వాడారు, ఇద్దరు టెస్టులు చేయించాం. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడారు. సో ఎక్కడ ఇబ్బంది రాలే పిల్లలకి, మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమీ లేవు. సో దే ఆర్ హ్యాపీ. సో 3rd month అప్పటి వరకు కాకపోతే 3rd monthకి మళ్ళీ క్రిములకు వాటికి ఇచ్చారు. 3rd month 4th month ఇచ్చారు. అప్పటికి కాకపోతే వచ్చాం మళ్ళీ ఒక్కసారి ట్యూబ్స్ చెక్ చేద్దాం ఏంటనేది. ట్యూబ్స్ క్లీనింగ్ చేసుకుంటేనే ట్యూబ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, సరే బాగున్నాయి, మీరు ఒక 2 months అని మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చారు. ఒక 20 days వాడారు అవి. ఇంతలో అమ్మాయికి మోషన్స్ కింద ఇబ్బంది అయితే ఆపాము అది. సో ఆపగానే ఆ మంత్ ఇంకా వాడలేదు. తర్వాత వేరే ఇంతలో నాన్నగారికి ఆరోగ్యంగా బాగా లేకుంటే మా నాన్నగారికి హాస్పిటల్కి ఆ బిజీలో కూడా మెడిసిన్స్ వాడలేదు. లాస్ట్ మంత్ నాన్నగారు చనిపోయారు. ఆ బిజీలో ఇంకా వాళ్ళు కంప్లీట్గా ఈ మెడిసిన్స్ పక్క పెట్టారు. బట్ లాస్ట్ మంతే పీరియడ్స్ రాలేదు. మంత్ చెక్ చేస్తే 7th రోజు చెక్ చేస్తే తను కన్సీవ్ అయిపోయింది. నిజంగా ఆ దేవుడు రూపంలో సార్ దగ్గర పంపడం, సార్ ఆ మెడిసిన్స్ వల్ల నేచురల్గా మాకు ఒకటే ఆశ ఏంటంటే అమ్మాయికి నేచురల్గా ఇంతమంది ప్రెగ్నెన్సీస్ వచ్చాయి, ఎవ్రీథింగ్ ఫైన్ ఉండే, ఎందుకు ఎక్కడో ఏదో జరుగుతుంది, ఎందుకు జరగదు నేచురల్గానే. సార్ ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ వచ్చాం. అప్పటి వరకు నమ్మకంతో మాకు ఎప్పుడైతే కన్సీవ్ అయిందో ఆ భగవంతుడు సార్ రూపంలో నిజంగా మా ఇంట్లో ఒక ఆనందం అనేది ఆ రోజు నుంచి మా మేడం కానీ నేను కానీ అస్సలు కోపం అనేది చిరాకు అనేది మా ముఖంలో ఇప్పటి వరకు రాలేదండి ఆ న్యూస్ ఇన్న దగ్గర. ఎందుకంటే అంతకుముందు ప్రతి నిమిషం చిరాకుగా ఉండేవాళ్ళు. ఎంత పేషెన్స్ ఉన్నా కానీ బాధ అనేది మనిషిని ఎంతో కృంగదీస్తుంటుంది. సో ఇప్పుడు మాత్రం మాకు నిజంగా ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడు. మా నాన్న రూపంలోనే మా ఇంటికి అనుకున్నాను. మా నాన్నకు ప్రతి దినం కర్మ చేశాను నేను, అంటే ప్రతిరోజు నిత్య కర్మ అంటారు, చాలామందికి తెలుసు. నిత్య కర్మ చేశాను. ప్రతిరోజు కర్మ రోజు నాన్నని వేడుకున్నాను, నాన్న మళ్ళీ నా ఇంటికి రా, మా అమ్మాయి కడుపులో రా అనుకున్నట్టే మా నాన్న వచ్చారు. ఆ దేవుడు సార్ రూపంలో మాకు సహకరించారు. చాలా ధన్యవాదాలు సార్. ఇవాళ ఈ రోజు ముందు ఉంటానంటే నాకు ఇంకొకటే భగవంతుడు కోరుకునేది ఏంటంటే అమ్మాయికి 9 నెలలు మీ అందరి ఆశీర్వాదంతో గడిచి ఒక 12 కొడుకును కూతురును కలగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ గారు అక్కడ చూపించాను, ప్రశాంతి మేడం అని మాకు దగ్గరే, తన దగ్గరికి వెళ్తే స్కాన్ చేశారు. బట్ మెడిసిన్స్ రాశారు కానీ మేడంకి ఏం చెప్పలేదు, నేను ఒక్క మెడిసిన్ కూడా తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే అమ్మాయికి షుగర్ లెవెల్స్ పెరగడం వలన ఈ థైరాయిడ్ పెరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా అది పాపం మీద ఎఫెక్ట్ పడవద్దని డాక్టర్ ప్రవీణ్ గారు స్పెషలిస్ట్ ఆ ఒక్కతని దగ్గరనే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఇంకా వేరే ఏం మెడిసిన్స్ వాడలేదు. డాక్టర్ గారు ఈరోజు మెడిసిన్స్ రాసిస్తే వాటిని 5 months వరకు కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. విష్ యూ ఎవ్రీవన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ బేబీ విత్ యూ ఇన్ సూన్. థ్యాంక్ యూ ఆల్. మీరు వీడియో చూసి వచ్చినప్పుడు నమ్మాలనిపించలేదు? అక్కడ నిజం చెప్పాలంటే ఏదో నమ్మాలనిపించలేదండి, కాకపోతే ఒక ఆశ. అవును, అసలు ఏంటో చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇది పెట్టగానే మా అంటే అనకూడదు కానీ ఏంటి వీడియోస్, ఇక్కడికి వచ్చింది డాక్టర్ గారు మాకు ప్రాబ్లం వింటారేమోనని వచ్చాం, మా ప్రాబ్లం చెప్పుకుందామని వచ్చాం. సార్ ఏమో వీడియోస్ పెట్టారు, ఏదో మాస్గా అందరితో పాటు మనల్ని అడ్రస్ చేస్తున్నారు. ప్రాబ్లం నిజంగా అర్థం చేసుకున్నారా లేదు అనే ఒక డౌట్ మాత్రం మిగిలిపోయి ఉండేదండి. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ రిపీటెడ్గా మందులు వాడుతుంటే అంటే ఆ ట్రావెలింగ్లో వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విత్ హిమ్. అంటే ఆ జర్నీలో మాకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. ఆ 4th month అయిపోయి రిజల్ట్ రాగానే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఒక స్టేజ్లో అసలుకి ఏం అవుతుందో అన్న ఒక భయం నుంచి, ఎవరు కాదన్న స్టేజ్ నుంచి నౌ ఒక నేచురల్ ప్రెగ్నెన్సీ అవడంతో ఏంటంటే మాకు అందరం, మేమే కాదు మా అల్లుడు, మా అయ్యపురాలు, మా అయ్యప్పుడు అందరూ చాలా సంతోషించారు. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరికీ అదొక ఆనందం. అది అనుభవిస్తే మన అందరికీ తెలిసిందే. అది చాలా సంతోషకరమైన. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతాము. వాళ్ళు కూడా అండి. మీ అల్లుడు గారు సాయిబాబా అన్నాము. సాయిబాబా. మీ కూతురు
మా కూతురు కూడా ఇక మా అల్లుడు ఏటైతే అటైతే సాయిబాబానే. అంతే. మరి మొత్తానికి ఏదో ఒక దేవుడు మీ కన్నీళ్ళని గోడుని విన్నాడు, అంతే ఒక దైవుడు. వీడియో రూపంలో చూపించాడు. అంతే సార్. లేదంటే మీరు రాలేరు. ఎక్కడో హైదరాబాదు, ఇక్కడ విజయవాడ రావాలంటే చాలామంది మిమ్మల్ని ఆపేస్తారు కూడా. అంత దూరం వెళ్ళటం ఎందుకు, మధ్యలో డాక్టర్లు లేరా, ఈ ఊర్లో డాక్టర్లు లేరా అని చాలామంది సార్ ఆపుతారు. అన్నారని ఇంకొకటి, కానీ మధ్యలో కూడా ఇప్పుడు మన కొలీగ్స్ వచ్చినప్పుడు కొంతమంది కొలీగ్స్ వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు కన్వర్జేషన్ మీకు ఎలా ఉందండి, మీరు మందులు వాడుతున్నారా, మీకు ఏడు వరకు వచ్చింది ఏంటి అని షేర్ చేసుకుంటుండేది. సో ఒక స్టేజ్లో ఏంటంటే అబ్బా అసలు 4 months అయిపోయింది, వెదర్ వీ నీడ్ టు కంటిన్యూ ఇట్ ఆర్ నాట్ అనే స్టేజ్లో కూడా ఉన్నప్పుడు మా మేడమే తను కన్వర్జేషన్ చేస్తుండేది వేరే వాళ్ళతో కూడా. అంటే అతనితో నేను మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ తను ఒక 1.5 year నుంచి వస్తున్నాడు ఇక్కడికి. తను ఏమన్నారంటే 4 months మీరు వాడారు కదా, సమ్ టైమ్స్ ఏంటంటే ఇంకొక నెక్స్ట్ మంత్లో అంటే ఎందుకన్నాడు అతను ఆ మాట కూడా, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ మంత్లో కూడా చూపెట్టవచ్చు. మెడిసిన్స్ ఇమీడియట్గా ఒక్కోసారి మంత్ ఉండకపోవచ్చు. మీరు నెక్స్ట్ ఏదైనా ప్రాసెస్కి వెళ్ళాలనుకుంటే ఒక 1 month మెడిసిన్స్ అయిపోయిన తర్వాత ఒక 1 month వెయిట్ చేసి నేచురల్ ప్రాసెస్ అప్పటికి కాకపోతే నెక్స్ట్ మంత్ వెళ్ళండి హాస్పిటల్కి అని అన్నారు. అన్నట్టుగానే జరిగింది సార్. అంటే మనం మందులు ఆపేసినా కూడా మందుల ప్రభావం నడుస్తూనే ఉంటాయి, అది మీరు చూసుకోవాలి. క్రిములు మనం ఇప్పుడు ఏం చెప్పాము, మీకు ఇన్నాళ్ళు ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర రాలేదు, వచ్చినా కూడా నిలవలేదు అంటే ఏం జరిగింది? ఇంతకుముందు ప్రెగ్నెన్సీ పెళ్ళైన కొత్తలో టక్కన వచ్చినాయి కానీ వెంటనే పోయాయి. అంటే ఏం జరిగింది? అప్పటికే క్రిములు ఎంటర్ అయిపోయినాయి ఆవిడ ఒంట్లోకి. ఆ క్రిములు అనేవి ఉన్నప్పుడు బిడ్డ రానివ్వు, వచ్చినా నిలవనివ్వు అని చెప్పాను. ఒక విత్తనాన్ని పురుగు పట్టిందంటే తప్పలో పుచ్చులు చేసేస్తాయి, పనికి రాకుండా చేస్తాయి, మొక్కే రానివ్వవు. ఒకవేళ మొక్క వచ్చినా కూడా ఆ పురుగు ఉందంటే చీడ పట్టి పైరైనా నాశనం చేస్తుంది, పంట చేతికి రాదు అని చెప్పాను. అక్కడ వ్యవసాయ పంట ఎలాగో ఇక్కడ కడుపు పంట కూడా అలాగే. ఈ క్రిములు ఉన్నాయంటే లోపల వీర్యకణాలని డ్యామేజ్ చేస్తాయి, గర్భసంచిని డ్యామేజ్ చేస్తాయి, బిడ్డను రానివ్వు. ఒకవేళ బిడ్డ తప్పించుకుని వచ్చిన క్రిమి నుంచి తప్పించుకున్న బిడ్డనైనా పొడిచేస్తాయి. బిడ్డనైనా గట్టిగా పొడిచినాయి అంటే 3 నెలల్లోనే చనిపోద్ది, లైట్గా పొడిస్తే 5వ నెల 9వ నెలకైనా కడుపులోనే చనిపోస్తాయి. ఇంకా లైట్గా పొడిసిన పోటు గుండెల్లో పొడిస్తే గుండెల్లో హోల్ అవుద్ది, ఊపిరితిత్తుల్లో పొడిస్తే ఊపిరితిత్తుల్లో డాగ్ అవుద్ది, బ్రెయిన్లో పొడిస్తే బ్రెయిన్లో వాపు అవుద్ది. బిడ్డ పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా చనిపోయి తీరుద్ది. దీనికన్నా మనం క్రిమిని గుర్తించి దాన్ని తొలగించుకుంటే మన బిడ్డ వస్తుంది, వచ్చిన బిడ్డ నిలబడుతుంది, మన చేతిలో వరకే వస్తుంది. లేకపోతే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఈ క్రిమి కానీ మనకు అడ్డం పడ్డాడా బిడ్డ రానివ్వడు, వచ్చిన బిడ్డను కూడా నిలబడనివ్వడు, అబార్షన్ చేసి తీరుతాడు. అబార్షన్ చేయలేకపోతే అవకరాలైనా కలిగించి ఏదో ఒక డ్యామేజీని బిడ్డకి వదులుతాడు. ఇదే ఆ రోజు మీకు కూర్చోబెట్టి వీడియోలో చెప్పించాను. ఎందుకంటే ఇక్కడ మీరందరూ మనుషులే, వేరే ఏం కాదు కదా, మీరందరూ మనుషులే. మరి అందరూ మనుషులైనప్పుడు మీ అందరికీ కామన్ ప్రాబ్లం పిల్లలు పుట్టకపోవడమే. మరి పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏమిటి? ఇదిగో C10, U10, T5 అనే 25 క్రిములు ఉన్నాయి. ఇవి మీకు అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా అడ్డం పడుతున్నాయి. ఈ క్రిములను గుర్తించాలి, లేకపోతే మీ బిడ్డ మీ చేతిలోకి రాదు అని చెప్తున్నా. నేను చెప్తున్నది నేను ఒక్కనే ప్రపంచంలో, ఇంకా ఏ డాక్టర్ కూడా మీ క్రిముల గురించి చెప్పడం. ఎవరైనా చెప్పారా? ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్పేది 3-4 నెలలు వాడిన తర్వాత IVF ఆపరేషన్, ఈ రెండే చెప్తారు. ఈ 2 పదాలు పలక్కోకుండా న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు అని ఇంగ్లీష్ డాక్టర్ ఈ ప్రపంచంలో చెప్తుంది కూడా నేను ఒక్కనే. MBBS DGO గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, IVF సెంటర్లో డాక్టర్లు ఏం చదివారో అదే మనం చదివాం. అయినా కూడా మనం ఎక్కడా కూడా IVF అనే పదం వాడం, ఆపరేషన్ అనే పదం వాడం. పోనీ అలాగన్నది నేనే తప్ప? మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారు. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు, మనకు కూడా అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమైందా లేదా? బయట ఏం చెప్పారు? వచ్చిన ప్రెగ్నెన్సీలు వచ్చినట్టు పోతుంటే ఎందుకు పోతున్నాయో తెలియలేదన్నారు. కుట్లేస్తామన్నారు, కుట్లేసారు, కుట్లేసిన ఆగినాయా? అది క్రిములు. గర్భసంచి కుట్లేశారు, క్రిములు గర్భసంచిలో నుంచి వెళ్ళాలా? నోటి గుండా వెళ్ళవా? గాలి ద్వారా వెళ్ళవా? ఆహారం ద్వారా వెళ్ళవా? లోపలికి వెళ్ళి బిడ్డను పొడిచేసినాయి, బిడ్డ చచ్చిపోయింది. చచ్చిన పిండాన్ని కడుపులో పెట్టుకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం. వేసిన గుట్లు వేసినట్టు తీసేసి వాళ్ళే 30,000 పెట్టుకుని మళ్ళీ సాగనంపారు అబార్షన్ పేరుతో. అంటే ఏంటి? క్రిమి తుఫాను లోపల జరుగుతున్నప్పుడు నీ బిడ్డ ఎలా బతికిద్ది లోపల?
నువ్వు వేసిన కుట్లైనా పగలగొట్టుకుని బయటకు వస్తుంది. ఉమ్మనీరు బద్దలై బయటకు వస్తుంది. కాబట్టి క్రిముల్ని గుర్తించాలి. కొంతమంది బెడ్ రెస్ట్ తీసుకోలేదేమో నీకు పోయిందేమో అని అంటారు. నువ్వు బెడ్ రెస్ట్ అనేది డాక్టర్ గారు హాస్పిటల్లో చేరు, మంచం మీదే పడుకో, 1-2 మంచం మీదే చెయ్యి, అవసరమైతే డాక్టర్ గారు ఒళ్ళో కూడా పడుకో, నీకు అబార్షన్ ఆగిద్దా? నువ్వే డాక్టర్ అయినా నీకు అబార్షన్ ఆగుతుందా? ఇది క్రిములు. కరోనా వచ్చిందంటే నీకైనా వస్తుంది, డాక్టర్కైనా వస్తుంది. డాక్టర్ గారు అయితే నేను కరోనా రాలేను, నిరంగా పారిపోతున్నాను. పారిపోయిందా? ఇది క్రిమి. దానికి విచక్షణ లేదు. నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా డైరెక్ట్గా భగవంతుడే అన్న చెప్పినా కూడా నీకు కూడా వేసుకుంటుంది. అందుకే నేను చెప్పింది ఇది క్రిమి నాయన. ఈ క్రిమి దాడి జరిగిందంటే మన బిడ్డ డ్యామేజ్ అయిపోద్ది. అంతేగాని బెడ్ రెస్ట్లు కాదు. బెడ్ రెస్ట్లని నువ్వు హాస్పిటల్లో 9 నెలల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటే నీ ఆస్తులే కాదు, కాలనీ ఆస్తులు కూడా తాకట్లు పెట్టాలి. కరోనాని వారం రోజులు పడుకుంటేనే మన ఇంట్లో ఆస్తులన్నీ అయిపోయింది. కాలనీ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టాలి. వీళ్ళందరూ కూడా 9 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుని ఎవడో కంటల్లా. అందరూ ఎవరి జాబాలు చేసుకుంటున్నారు చక్కగా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు చక్కగా, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. లేదా ఆటోలు ఎక్కుతున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, ట్రైన్లు ఎక్కుతున్నారు. 9 నెలల పాటు బిడ్డని మరి చూసుకుంటూ కంటూనే ఉన్నారు కదా, తిరుగుతూనే. ఈ క్రిమి లేకపోతే నీ బిడ్డ నిలబడిద్ది. క్రిమి ఉంటే నువ్వు మంచం మీద పడుకున్నా, 1-2 మంచం మీద చేసినా కూడా పోద్ది అని చెప్పారు. అదే చెప్పి క్రిములు ఉన్నాయండి. ఫస్ట్లో పుడింగిన వచ్చినాయి ప్రెగ్నెన్సీలు. మరి 4 సంవత్సరాల నుంచి ఇక రాను కూడా రావట్లా. ఏమైంది? అప్పుడు వచ్చిన క్రిములు ఇప్పుడు ఎందుకు అంటే, అప్పుడు క్రిములు తక్కువగా ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రానిచ్చినాయి. ఇప్పుడు క్రిములు పెరిగిపోయినాయి. కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాల కట్టు కూర్చున్నాయి. ఇక ప్రెగ్నెన్సీ వచ్చే కర్మే లేదు. అది ఎవరూ చెప్పలే. ఈ లోపల వయసు పెరుగుతూ ఉంది. దానివల్ల వయసు రీత్యా వచ్చిన సమస్యలు, షుగర్లు, థైరాయిడ్లు, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వచ్చి పడిపోయింది. ఇక అదే సంగతి ఇదే సంగతి అని ఇక ఐవీఎఫ్ డోనారు మళ్ళా మొదలెట్టారు. నో గ్యారెంటీ. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నో గ్యారెంటీ. ఒకవేళ డోనార్ చేయించుకుని ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, ఇప్పుడు ఇదే ప్రెగ్నెన్సీ, ఆవిడ ఏడిపేగా ఇది నా బిడ్డ కాదు అని. ఒకవేళ డోనార్కి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకో, 3 లక్షలు ఖర్చు పెట్టినా, అయ్యో నాకు బిడ్డ లేకపోయా, 3 లక్షలు పోయాను, 2 ఏడుపులు. ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆవిడ కడుపులో వచ్చింది, ఆవిడ అండంతో వచ్చింది. ఎంత తృప్తిగా ఉంటుంది మనిషికి. ఇదే మనం కోరుకునేది. ఎప్పుడో 4 ఏళ్ళ 5 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీలు ఇప్పుడు మళ్ళా రప్పించగలిగినాయి జస్ట్ 3 నెలల మందులు. ఇక్కడ మనం లాప్రోస్కోపీ చేసి ట్యూబులు బ్లాక్ అన్నారు. ఇక అసలు రానే రాదు, ఐవీఎఫ్ మస్ట్ అని చెప్పారు ఆవిడ. ఫస్ట్లో ఆవిడకి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, అప్పుడు ట్యూబ్ ఉంది. మరి మధ్యలో ఎవడు మూసేశాడు? క్రిములు. వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమ్ వచ్చిందంటే, పొక్కు వచ్చిందంటే, గడ్డ వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్. మరి ఆ క్రిమిని గుర్తించి దాన్ని నువ్వు చంపగలిగితే, పొక్కు పోతే, గడ్డ పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోయా. కొన్ని వేల మందికి మనం ట్యూబ్లు ఓపెన్ చేసాం. ఐవీఎఫ్ ఎవరికి చేయలే. చూసారా? చాలా సింపుల్. క్రిములు అనే కాన్సెప్ట్ని చెప్తున్న డాక్టర్ ఈ ప్రపంచంలో ఒకే ఒక డాక్టరు, డాక్టర్ వైఎస్ బాబు. అందుకే నువ్వు ఐవీఎఫ్లు చేయించుకుని పోగొట్టుకుని వచ్చినా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి, నువ్వు ఆపరేషన్ చేయించుకుని పోగొట్టుకుని వచ్చినా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి, నువ్వు సర్వేట్ మదర్కి వెళ్ళి పోగొట్టుకుని వచ్చినా ఇక్కడ న్యాచురల్గా నీ బిడ్డ నీకు వస్తుంది. అదే కదా ఈ ఫార్ములా. అందుకే దీనికి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని పెట్టాం. మ్యాజిక్ ఏంటయ్యా అంటే, ఎవరికి ఏ మందులు ఎంత డోసులో వాడాలన్నదే మ్యాజిక్ తప్ప ఇక్కడ ఉన్న మందులు ఏవి కూడా విచిత్రమైన మందులు కాదు, కొత్తవి కాదు, నేను తయారు చేసినవి కాదు. మీ ఊర్లో ఉంటాయి, మీ వీధిలో ఉంటాయి, మీరు తిరిగిన డాక్టర్ గారు అందరు మెడికల్ షాపుల్లోనూ ఉంటాయి. మరి మీకు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళకి తెలియదు. క్రిమి అనే కాన్సెప్టే వాళ్ళ బ్రెయిన్లో లేదు. పంటిని డ్యామేజ్ చేసే క్రిమి ఉంది, కంటిని డ్యామేజ్ చేసే క్రిమి ఉంది, ఊపిరితిత్తులు నమిలేసి మనల్ని చంపేసే కరోనా క్రిమి ఉంది, మరి రక్తం లోపల ఈ ప్లేట్లెట్స్ను చంపేసి మరి బ్లడ్ గడ్డ కట్టకోకుండా చేసే డెంగ్యూ క్రిములు ఉన్నాయి. ఇలా ఎన్నో క్రిములు మనల్నే చంపేయగలుగుతున్నప్పుడు మన వీర్య కణాలని, అండాలని చంపేవి, డ్యామేజ్ చేసే క్రిములు ఉండవా? ఒంటిలో ప్రతి పార్టునే డ్యామేజ్ చేసే క్రిములు ఉన్నాయి. ఇంత గట్టి ఎముకను కూడా చీము కలిగించి గొల్ల చేసే క్రిములు ఉన్నాయి. ఇంత గట్టి పంటిని కూడా పిప్పనుగా మార్చే క్రిమి ఉంది. మరి ఎంత డెలికేట్గా ఉండే వీర్య కణాన్ని, అండాన్ని డ్యామేజ్ చేసే క్రిములు ఉండవా? C10, U10, T5 పాతికున్నాయి.
25 మంది విలన్లు నీ ఒంట్లో చేరి నీటి ద్వారా గాలి ద్వారా ఆహారం ద్వారా నీ ఒంట్లోకి వెళ్ళి నీ వీరకణాన్ని మీ అండాల్ని ఫుట్బాలు వాలీబాలు బాస్కెట్బాలు క్రికెట్ ఆడినట్టు ఆడి పడేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాడు నీ బిడ్డ? ఒకవేళ వచ్చాడు పో, ఇవి బాలు ఆడేస్తుంటే నీ బిడ్డ తలకాయి 1000 ఒక్కలు వద్ది, గుండె 10 సున్నాలు పడిపోతుంది. గుడిలో పోట్లు పొడిచేస్తుంటే ఎక్కడ బతుకుతాడు నీ బిడ్డ? ఇవి వెళ్ళి గుండెల్లో పొడిసి పడేస్తాండి. కాబట్టి క్రిముల్ని గుర్తించాలి, దాన్ని తొలగించాలి. ఇదే మనం ఆ రోజు కూర్చోబెట్టి గంటన్నర చెప్పాం. కాకపోతే వాళ్ళకి ఏమనిపించదు అంటే, ఎవరికైనా చూసిన వాళ్ళకి ఎక్కడైనా డాక్టర్ గారు బుడింగిని వెళ్ళగానే 500 గట్టగానే 2 నిమిషాలు మాట్లాడి చక్కగా ఇంత భారీ టెస్టులు రాసి 3 సంవత్సరాలు చేతిలో పెట్టి పంపిస్తారు కదా, ఈ డాక్టర్ గారు ఏంటి 3 గంటలు వీడియో వేసి చూపిస్తాడు, మమ్మల్ని అసలు కలవడేంటి, ఇప్పుడు అనగా వచ్చాం పొద్దున అనగా వచ్చాం, ఇంతవరకు డాక్టర్ కనపడ్డేంటి, ఆ వీడియో చూడు ఈ వీడియో చూడు అంటారేంటి, నా బొంద పొద్దు నుంచి రాత్రి వరకు చూసే కదా ఇక్కడికి వచ్చాం మాయిదారి వీడియోలు. పోనీ ఏమన్నా మనిషి మారుతాడంటే ఇక్కడ సినిమా థియేటర్ కట్టాడు, ఆపరేషన్ థియేటర్ లేదు ఇక్కడ. పోనీ సినిమా థియేటర్లో వేసే సినిమా అన్న ఏమన్నా వేరే సినిమా అంటే ఈయన సినిమానే, హీరో ఆయనే, ఫోన్లే పర్లేదు, కామెడీ ఆర్టిస్టు ఆయనే, అది పర్లేదు తట్టుకోవచ్చు, హీరోయిన్ కూడా ఆయనే. కర్మ, ఇది మరీ దారుణం, ఇది మరీ దారుణం కదా, ఇదేంట్రా బాబు అనుకుంటా ఉంటారు. కానీ విషయం తెలియాలి మీకు. ప్రపంచంలో ఎవరో చెప్పినప్పుడు కొత్త ఒక వింతగాను రోతగాను ఉంటుంది. మీకు అర్థమైతే ఓ ఇది నిజమే కదా, మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేసినప్పుడు పంటలు పండించేటప్పుడు విత్తనాన్ని పురుగు బారిని పడకుండా కాపాడుకుంటున్నారు. విత్తనమే కాదు, మొక్కొచ్చిన పురుగు బారి పడకోకుండా చీడపీడ రాకుండా కాపాడుకుంటున్నారు. ఇక్కడ మనం కూడా అంతే. వీరకణం అనేది ఒక విత్తనం, అండం అనేది ఒక విత్తనం. ఇవి పురుగుల బారి పడకూడదు, డ్యామేజ్ అయిపోతాయి. బిడ్డ అనేది ఒక మొక్క లాంటిది, బిడ్డ కూడా పురుగుని బారి పడితే అది మాడిపోద్ది, చీడపీడతో చచ్చిపోద్ది, మన బిడ్డ కూడా పోద్ది. నేను చెప్పింది వ్యవసాయం, వ్యాపారం కాదు. అందుకే మనం అక్కడ 3 లక్షలు కట్టిపెట్టినా డాక్టర్ గారికి 3 లక్షలు 100% వెళ్తుంది. నీకు ఏ గ్యారంటీ లేదు. డాక్టర్ గారికి 100% గ్యారంటీ ఐవీఎఫ్ వల్ల, అది 3 లక్షలు 100% వస్తుంది, నీకు ఏ గ్యారంటీ లేదు. సో వాటి వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను. అప్పుడు కూడా ఆయన వచ్చారు, అమ్మాయితోనూ మీ అల్లుడి గారితోనూ మీరు కూడా వచ్చారు, మొత్తం విన్నారు, నమ్మకం కలిగింది. సరే నమ్మారు, టెస్టులు చేయించుకున్నారు. భర్త చేయించుకోవాలి, భార్య చేయించుకోవాలన్నాం, ఇద్దరూ చేయించుకున్నారు. ఇద్దరిలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇద్దరు కలిపి వాడండి అన్నాం. ఆ క్రిములు ఇద్దరు ఒంట్లో నుంచి తొలగించాం. ఎప్పుడైతే క్రిములు పోయినాయో, వెంట్రుక అంత ఉన్న ట్యూబుల లోపల క్రిమి పోగానే గడ్డ పోగానే ఆ ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే క్రిములు పోయినాయో, ఆయన వీరకణాలని డ్యామేజ్ చేస్తున్న ఆ క్రిములు పోయినాయో, వీరకణాల్లో క్వాలిటీ పెరిగిపోయింది. ఎప్పుడైతే క్రిములు పోయినాయో, ఆవిడికి బిడ్డ రాకుండా అడ్డం పడుతున్న క్రిములు పోయినాయో, ఆటోమేటిక్గా బిడ్డ వచ్చి పొట్టలో కూర్చోంది, అయిపోయి. ఇప్పుడు ఆ బిడ్డని డ్యామేజ్ చేయడానికి కూడా పురుగు ఉంటుంది. అందుకని ఆ పురుగుల పద్మవ్యూహంలో నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి. ఈ పురుగుల పద్మవ్యూహం తెలిసింది ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకుండా కాపాడుకోవాలి. పురుగు చుట్టూ మరి బిడ్డని రక్షణ కంచిలాగా ఏర్పాటు చేసి బిడ్డని కాపాడుకోవాల్సి వస్తుంది పురుగు నుంచి. అది ఆ మందులు మేము ఇస్తాం. తర్వాత 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా మనం కాపాడుకోవాలి, ఆ మందులు ఇస్తాం. అందుకే 5 నెలల వరకు మాత్రం మన దగ్గర వాడుకోండి అని చెప్తున్నాం. 5 నెలలు అయిపోయిన తర్వాత మీ బిడ్డ బాగుంది అన్న తర్వాత అక్కడే వాడుకోండి, అక్కడే డెలివరీ అయిపోయింది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం సంతోషంతో నవ్వుతూ ఒక సెల్ఫీ తీసి పంపించమని చెప్తున్నా. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. నీ బిడ్డ పుట్టే వరకు, నీ చేతిలోకి వచ్చే వరకు నువ్వు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసినా మళ్ళీ ఫీజు లేదు. నువ్వు ఎన్నిసార్లు ఈ హాస్పిటల్కి వచ్చినా మళ్ళీ ఫీజు లేదు. రాలేకపోతే ఫోన్ కాల్ ద్వారా నేను అందుబాటులో ఉంటా. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 6 టెలికాలర్స్ మీకు సమాధానం చెప్తారు. వాళ్ళకి తెలియకపోతే నన్ను అడిగి చెప్తారు. ఇంకా అవకాశం ఉంటే నాతో మాట్లాడిస్తారు. మీరు ఇంట్లో కూర్చొని వైద్యం చేయించుకోవచ్చు. ఒకసారి వచ్చారంటే తర్వాత మెడిసిన్ అంతా కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాను. హైదరాబాదే కాదు, అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, అంటార్కిటికా అయినా ఇదే బాధ అందరికీ 3 నెలలు వాడగానే ఐవీఎఫ్ అమ్మా, ఐవీఎఫ్ రానా అంటున్నారు. ఐవీఎఫ్కి డబ్బులు లేవంటే సరే లాప్రోస్కోపీ చేద్దాంరా పాప, 30,000 సర్దుకోమ్మా అంటున్నారు. 3 లక్షలు లేకపోతే 30,000తో అవి కొట్టేస్తున్నారు. అది పోయాక మళ్ళీ ఐవీఎఫ్ చెప్పాను కదరా.
ముందు ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అమ్మా అని చెప్పాను, విన్నావా? మరి ఇప్పుడైనా వెళ్ళాలి కదరా, ఐవీఎఫ్ చేస్తారు, దానికి ఏమైనా వస్తుందా? అదిరా. మరి ఐవీఎఫ్ ఎందుకు పోయింది మేడం? లాప్రోస్కోపీ పోయింది ఓకే, ఐవీఎఫ్ పోయింది ఓకే, ఏం చేయాలి మేడం అంటే భర్త భార్య ఎవరో అండాలో విరేకనాలో బాగాలేదంటారు, ఒకరిని బ్లేమ్ చేస్తారు, వాడిని డోనార్ అంటారు. ఒకడు డోనార్ అయిపోతాడు, ఒక 2 ఐవీఎఫ్లు లాగెత్తారు, రాదు. ఏంటి మేడం డోనార్ చేసినా రాలేదు ఏంటంటే ఇప్పుడు రెండో వాళ్ళని డోనార్ అంటారు. మొన్నటి వరకు భర్త డోనార్ అనుకో, ఇప్పుడు భార్య డోనార్ అయిపోద్ది. నీ అండాలు కూడా క్వాలిటీ అస్సలు లేవురా. అండాలు వస్తే పెరగట్లేదు, పెరిగితే పగలట్లేదు, చూసావా అని చెప్పి ఆవిడ డోనార్ అంటాడు. ఫస్ట్లో ఆయన రెచ్చిపోతా ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఈవిడ రెచ్చిపోద్ది. మొన్న అన్నావుగా బాగాలేదని మమ్మల్ని డబ్బులు కట్టించావుగా, ఇప్పుడు మెమ్మల్ని కట్టమను, అయిపోయాయి. మొత్తానికి అటు డోనార్ ఇటు డోనార్ అయితే అది కూడా పోద్ది. ఏమిటి మేడం విరేకనాలు మార్చారు, అండాలు మార్చారు, అయినా పోయింది ఏంటి మేడం అంటే అదేరా పాప గర్భసంచి క్యాచ్ చేయట్లేదురా అంటే ఇప్పుడు ఎవరు వేస్ట్? ముందు మొగుడు వేస్ట్ అయిపోయింది, పెళ్ళాం వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు గర్భసంచి వేస్ట్. సొర్రుగేటుకి వెళ్దాంరా, 25 లక్షలు బట్టిరమ్మా, ఆఫర్ కూడా ఉందిరా, 2 లక్షలు తగ్గిద్దాం వచ్చేయండి. నీకు అప్పటికే జ్ఞానోదయం అయితే పర్లేదు. ఏంటి పనికిరాంది నా వీరేకనం కాదు, పనికిరాంది నా అండము కాదు, దీన్ని పనికి రాకుండా చేస్తున్న ఏవో ఉన్నాయి క్రిములో హార్మోన్లో, వాటిని గుర్తించి సరిచేయలేని డాక్టర్ గారు బుర్రకాయ పనికిరాదు అని గుర్తిస్తే పర్లేదు, బయట తప్పించుకుంటాం, లేకపోతే అవుట్. ఇది పరిస్థితి. విడాకులకు వెళ్ళిపోతాయి. భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఇద్దరు కొట్టేసుకుంటారు, మధ్యలో అమ్మా నాన్నగారు ఇన్వాల్వ్ అయ్యారంటే మీకు విడాకులే. ఆడు వాచి ఇచ్చినప్పుడే అన్నానమ్మా, పెళ్లి దగ్గరే తెలిసింది, కాలు గోడి దగ్గరే ఏడ్చాడు వాచి గురించి, అలాంటి యదవను కొట్టుకున్నావు నువ్వని వీళ్ళు అంటారు, ఇలాంటి జబ్బు మనిషిని మనకు కట్టకట్టారని వాళ్ళు అంటారు. మొత్తానికి విడాకులకి వెళ్ళిపోతాయి. ఇంతకీ ఇక్కడ మ్యాటర్ ఏంటి? ఆకుపాకు కరేపాకు క్రిములు, వాటిని గుర్తించాలి. దీన్నే సర్పదోషం నాగదోపత దోషం అన్నారు మన పెద్దలు. సర్పాలు పాములు, అక్కడ మనం ఏం చేస్తారంటే అక్కడ గుడ్లు వేస్తారు, ట్రేలు, మనం ట్యాబ్లెట్లు అనే గుడ్లు వేస్తాం, అక్కడ పాలు పోస్తారు డ్రమ్ములు, మనం సిరప్పులనే పాలు పోస్తాం. ఈ పొట్టలో ఉన్న ఈ సర్పాలని నాగదేవతల్ని మనం సాగనంపుతాం. అయ్యో దేవతలను పంపించే ఎలాగండి, ఇవి శని దేవతలు, మన దగ్గర ఉంచుకోకూడదు. భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి తోలేయాలి, లేకపోతే నీ బిడ్డను రానివ్వు. కనీసం ఇంట్లో ఉన్నా కూడా నీ బిడ్డను కాటేస్తాయి. అబార్షన్ ఉండకూడదు ఇంట్లో కూడా. సో అందుకే క్రిములకి టెస్ట్ చేసాం, భార్యాభర్తలు ఇద్దరికి వాడిచ్చాం, మీ అమ్మాయికి వాడిచ్చాం, మీ అల్లుడి గారికి వాడిచ్చాం, ఇద్దరికి ఒకే టాబ్లెట్లు వాడిచ్చాం, క్రిములు తోలి పడేసాం. ఎప్పుడైతే క్రిములు పోయినాయో బిడ్డ వచ్చేసి చూసారు. ఫస్ట్లో క్రిములు వచ్చి వచ్చిన బిడ్డను కూడా పోగొట్టినాయి, ఇక 4 సంవత్సరాలు రాకుండానే చేసినాయి. ఇప్పుడు మళ్ళీ క్రిములు తోలేసేటప్పటికి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అమ్మాయి బిడ్డ మళ్ళీ అమ్మాయి పొట్టలోకి వచ్చింది. మధ్యలో ఏం చెప్పారు డాక్టర్లు? నీ అండం పనికిరాదు, నువ్వు ఆడదానివే కాదు, డోనార్కి వెళ్ళాలి. ఈ మధ్యలో భర్త కానీ మంచోడు కాకపోయినా, వాళ్ళ అత్తమామలు మంచోడు కాకపోయినా ఎంత ఘోరాలు జరుగుతాయి చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి సరిపోయింది, ఓరు పట్టాలి కాబట్టి సరిపోయింది. అమ్మా నాన్నలు కూడా ఇదేంటిరా మన బిడ్డ ఎట్లా అయిపోయింది అని వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకు ఈ జబ్బు వచ్చిందో అమ్మాయికి తెలీదు, ఎందుకు పోవటం లేదో అమ్మాయికి తెలీదు. ఇవన్నీ చెయ్యాల్సింది, గుర్తించాల్సింది, దాన్ని సరిచేయాల్సింది డాక్టర్ ఏమో నువ్వు పనికిరావు, మీ ఆయన పనికిరాడు, మీ వీరికణాలు పనికిరావు, మీ అండాలు పనికిరావు, అంతా పనికిరారు, లక్షలు పడరండి, 30,000 పడరండి, లాప్రోస్కోపీ చేద్దాం, ఎస్ట్రోస్కోపీ చేద్దాం, పొద్దునొస్తే సాయంత్రానికి పంపించేస్తాను. దే కేర్. పొద్దునొస్తే సాయంత్రానికి వెళ్తావు కానీ 30,000 ఇంటికి రావు, డాక్టర్ గారు ఆఫీసులో ఆగిపోతాయి. ఇది పరిస్థితి. కాబట్టి నేను చెప్తున్నది అది నాయన, గుర్తించండి. క్రిములు ఉన్నాయి, ఆ క్రిములను గుర్తించి వాటిని మీ ఒంట్లో నుంచి తొలగించే డాక్టర్ ఉన్నాడు. కాబట్టి ఆ డాక్టర్ వీడియో మీకు కనపడాలంటే దేవుడు దయ నీ నెత్తి మీదకి రావాలి. దేవుడు దయ లేకపోతే నీకు వీడియో కనపడదు, కనపడినా నువ్వు రాలేవు. మధ్యలో సైతాన్ వచ్చి సందులో డాక్టర్ ఉంది, గొంతులో డాక్టర్ ఉంది, సంక్రాంతి ఆఫర్ ఉంది, దీపావళి ఆఫర్ ఉంది, 2 ఐవీఎఫ్లు పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ అనే ఆఫర్లతో లాక్కుపోద్ది. పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చి నరకం చూపిస్తుంది. కలియుగంలోనే ఈ యమలోకాన్ని ఒక్కసారి టేస్ట్ చేయిస్తుంది. అందుకనే
ఆ సైతాన్ని వదిలించుకోవాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఆ దేవుణ్ణి పట్టుకుంటేనే నా వీడియో నీకు కనపడిద్ది, ఇక్కడికి రాగలవు, ఇక్కడికి వచ్చాక కూడా నా దగ్గర నిలబడగలవు. 4 నెలలు వాడుతూ ఉండగా మొదలు పెట్టేశారు సైతాన్లు. 4 నెలల నుంచి వెళ్తున్నారు ఎక్కడికో విజయవాడ. ఏం ఉపయోగం? ఇక్కడ ఉద్ధరించలేదు, ఆడేమో ఉద్ధరించాడు అంటా మొదలు పెట్టారు. ఇక వాడాలా వద్దా, ఆపేద్దామా, ముందుకెళ్దామా, ఏం చేద్దాం? అక్కడికి వెళ్తేనేమో ఆ లైవ్ అయిపోయి దా ఆజా ఆజా అంటున్నారు అక్కడ. ఇక్కడికి వస్తేనేమో ఏమో 4 నెలలు అయిపోయినాయి, అందరికి వస్తుంది, సరే మాకు వస్తుందా రాదా? ఇలా సందిగ్ధంలో ఉన్నా కూడా సరే ఏదేదో వెళ్ళిన దారేదో వెళ్ళాం, ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, అందరికీ ఒక రోజు రాదు కదా, ఆయన చెప్తున్నాడు కదా, కొద్ది రోజులు, ఒకరు 10 రోజుల్లో వస్తాయి, ఒకరికి 4 రోజుల్లో వస్తాయి, ఒకరికి 4 నెలల్లో వస్తాయి, ఒకరికి 6 నెలల్లో వస్తాయి. ఓర్పు పట్టి వాడుతూ ఉంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ నడిపిస్తూ ఉంటాను. ఏదో ఒక స్టెప్లో మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని చెప్పారు అని 4 నెలలు వాడి మళ్ళీ ఓర్పు పట్టి మన దగ్గరికి వచ్చారు. ట్యూబుల లోపల ఉన్న క్రిములు చనిపోయాయి మందులతో, కానీ కలేబరాలు అడ్డం పడ్డాయి ఆవిడకి, అందుకే ప్రెగ్నెన్సీ రాదు. ఆ కలేబరాలను కూడా సెలైన్తో వాష్ చేసాం. 2000 రూపాయలు, 2 నిమిషాలు అయిపోద్ది, లేడీ డాక్టర్స్ చేస్తారు. అయిపోయింది. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు, అయిపోయింది. అది అయిన వెంటనే ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చేసి చూసారు. ఈ ప్రాసెస్ కూడా ఎక్కడ చేయరు, లాప్రోస్కోపీ చేసి కనిపెట్టారు, ట్యూబులు 2 బ్లాక్ అయినాయి. 2000తో వాటిని ఓపెన్ చేసామా సెలైన్. అర్థమైందా? ఎంత సింపుల్ ప్రొసీజర్. ఇలా ఉంటాయి అన్నమాట వైద్యాలు నాయన. ఒక ఫ్యామిలీ డాక్టరు పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక టోకెన్ డాక్టర్ను పట్టుకుంటే ఎలా ఉంటుందని మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు తెలుసుకోవాల్సింది అది. ఆయన కూడా ఇలా ఈ బాధలన్నీ పడ్డారు కాబట్టే ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. ఒక తండ్రిగా అన్ని బాధలు పడ్డారు, మధ్యలో ఆ తండ్రి కూడా కోల్పోయారు. మరి ఆ బాధ, ఈ బాధ, ఇన్ని బాధలు మిళితమైన సందర్భంలో కష్టాలన్నీ ఒకసారి వచ్చినట్టు సుఖాలన్నీ ఒకసారి వస్తాయి. ఏ తండ్రి అయితే మిస్ అయ్యాని అనుకున్నారో అదే తండ్రి మన తన బిడ్డ కడుపులోకి వచ్చారంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. నా తండ్రి నా బుడ్డిగా అడిగాడు, నా మనవడి బుడ్డి నేను అడగొచ్చు అంటే మా నాన్న రుణం నేను తీర్చుకునే అవకాశం. చూడండి, అది కూడా న్యాచురల్గా, అది కూడా నా బిడ్డ కడుపులో నుంచి. ఈ ఆనందాన్ని ఇంక ఎవ్వరు కూడా ఇవ్వలేరు, ఆ దేవుడు ఒక్కడే ఇవ్వగలరు. అందుకే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. సరైన వైద్యో నారాయణో హరిని చూపిస్తాడు ఆయన. ఆ ద్వారా మీరు మీ బిడ్డని పొందొచ్చు. దేవుడు డైరెక్ట్గా రాడు, ఒక వైద్యుడు రూపంలోనే వస్తాడు అని గుర్తుపెట్టుకుని చక్కగా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా వీడియో ఇవ్వడానికి కారణం అదే. ఆయన పడ్డాడు, వాళ్ళ కూతురు పడ్డది, వాళ్ళ అల్లుడి గారు పడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వియ్యపురాళ్ళు, వాళ్ళందరూ బాధలు పడ్డారు. ఈరోజు వాళ్ళ బాధలన్నీ కూడా చిన్న ఇలా చేతు ఇలా వెంట్రుకు తీసేసినట్టు తీసేశారు దేవుడు. సో అది, అందుకే ఆయన ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఈ బుక్ కూడా తీసుకెళ్ళండి సార్. గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఈ బుక్లో ఉంటాయి. ఇది ఫాలో అవ్వాలి ఇక్కడి నుంచి.